అమ్మా నమస్తే అమ్మా, ఏం పేరమ్మా మీ పేరు? నా పేరు శారద అండి. శారద. ఇక్కడ ముషీరాబాదేనా మీది? ముషీరాబాద్ డివిజన్ అండి. ఓకే అమ్మా, మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, నీకు ఏమైనా తెలుస్తుందా? తెలుసండి. తెలుసా? ఏ ఎలక్షన్స్ ఇవి? ఇవి ఎంపీ ఎలక్షన్స్. ఎంపీ ఎలక్షన్స్ అండి. అవునండి. అవునా, సరే. మరి ఈ ఎలక్షన్స్ లో ఒకవైపు టిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మూడు పోటీ పడుతున్నాయి. మీ ఎంపీ ఎవరు ఇక్కడ? మాకు కిషన్ రెడ్డి గారండి. కిషన్ రెడ్డి గారు తెలుసా? మీకు ఐడియా ఉందా? తెలుసండి, అమర్పేట. అవునా? అవునండి. మరి ఏంటి మరి ఈసారి కిషన్ రెడ్డి గారు కానీ అంటే గెలిచే అవకాశం ఉందా? ఎలా ఉంది ఇక్కడ? గెలిచే అవకాశం ఉందండి. కిషన్ రెడ్డి గారు మాకు ఒక ఇంటి వ్యక్తిగా, మనం వెళ్ళిన అతని ఇంటికి మనకు మంచిగా రెస్పాండ్ అయ్యి వాళ్ళ భార్యాభర్తలు ఇరువురు కూడాను మంచిగా మాట్లాడతారు సార్ మాతో. వీళ్ళు అట్లా ఇట్లా అని దూరం పెట్టడం చేయటం ఉండదు. మనం ఎక్కడున్నా గుర్తింపు చేస్తారండి మహిళల్ని. వెళ్ళామండి, చెప్పుకున్నాం. ఎలా ఉంది మరి మోదీ గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది? మోదీ గారి పరిపాలన చాలా బాగుందండి. మోదీ గారు ఆడవాళ్ళకి అన్ని విధాలా కూడా ముందు నడవాలి, ఆడవాళ్ళకి అన్ని సదుపాయాలు కలగాలి అని చెప్పేసి మోదీ గారు మాకు పిల్లలకి బియ్యం ఇవ్వటం అన్ని విధాలా మాకు చేస్తున్నారండి. ఇప్పుడు అయోధ్య రామ మందిరం ఉంది, అది ఎన్ని సంవత్సరాల 500-600 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దాన్ని, అది వద్దు అనుకున్న దాన్ని కూడా దాన్ని వెలుగులోకి తీసుకొచ్చి దాన్ని అందరికి ప్రజలకి సామాన్యులు కూడా అక్కడికి వెళ్ళి చూసే విధంగా ఏర్పాటు చేశారండి మోదీ గారు. దానికి నచ్చిందండి, మేము కూడా వెళ్ళొచ్చాము. వెళ్ళొచ్చాను సార్. మరి ఒక మహిళగా, ఒక ఓటర్గా, మరి ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో మోదీ గారి ప్రభుత్వం ఏ విధంగా అనిపిస్తుంది? మోదీ గారి ప్రభుత్వం చాలా హ్యాపీగా ఉందండి. మాకు అన్ని సామాన్యులకు కూడా అందుబాటులో ఉందండి ఆ ప్రభుత్వం. ఎందుకంటే ఉన్నోళ్ళు గొప్పోళ్ళు అని కాకుండా పేద సామాన్యులకు, మహిళలకు కూడా అందుబాటులో ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ మీలాంటి మహిళలకి 2500 అని చెప్పేసి, తర్వాత 500 రూపాయలు గ్యాస్ కానీ, అదేవిధంగా ఇంటి కరెంటు 200 మీటర్లు, అదే 200 యూనిట్లు తగ్గించినాయి, ఇలాంటివి చేస్తున్నారు కదా? చేస్తున్నారండి. అవి ఈ 30 సంవత్సరాల నుంచి లేవు కదండి, ఇప్పుడు కొత్తగా వచ్చినాయి. మాకు ఫస్ట్ నుంచి కూడా మా సమస్యలన్నింటినీ కూడా మాకు ఎవరో తీర్చలేదు కదండి. ఇప్పుడు ఈ నెల 2-3 నెలల్లో తీరతాయనే ఉంది. మాకేం చేయలేదండి, మాకేం చేయలేదు సార్. ఎంపీగా కిషన్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారండి, డౌట్ లేదు. కిషన్ రెడ్డి చాలా మంచి వ్యక్తి అండి. సామాన్యులను కూడా పలకరించి మాట్లాడించే వ్యక్తి అండి ఆయన.